నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ పట్టణంలోని బాల వికాస ప్లాన్లకు ఎన్నికలు జరపాలని మున్సిపల్ కమిషనర్ను సోమవారం రోజున బీసీ సంఘ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య హయాంలో ఉస్నాబాద్ మరియు ఆరపల్లి ప్లాంట్లకు సంబంధించిన ఎన్నికలు జరిపారని అన్నారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని, సంవత్సరంకు ఒకసారి ఉస్నాబాద్ మొత్తం ప్లాంట్ సభ్యత్వం ఉన్న సభ్యుల సమక్షంలో ఆర్థిక లెక్కలు, లాభ నష్టాలు చూసుకోవాలని నిబంధనలు పెట్టి ఎన్నికలు జరపడం జరిగిందని అన్నారు. కానీ 10 ఏళ్లు గడిచిన లెక్కలు లేవని, ఎన్నికలు లేవని అన్నారు. ఇట్టి సంస్థలు మున్సిపల్కు సంబంధించిన భూములు, భవనాలలో ఎటువంటి పన్నులు చెల్లించకుండా నిర్వహించబడుతున్నాయని అన్నారు. ఈ సంస్థలతో మున్సిపాలిటీకి కానీ ప్రభుత్వంకు కానీ ₹1 లాభం లేదని, ఇకనైనా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఉస్నాబాద్కు సంబంధించిన 3 బాల వికాస ప్లాంట్లు బంద్ కావడం జరిగిందని అన్నారు. ప్రజలు ఎండాకాలంలో ఇబ్బంది పడుతుంటే లాభాల బాటలో ఉన్న ప్లాంట్లు ఎందుకు బంద్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం వారికి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్, వరియోగుల అనంతస్వామి, వెల్దండి సంతోష్, గాదాసు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉస్నాబాద్ పట్టణంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థకు సంబంధించి 3 ప్లాంట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి ఈరోజు తీవ్ర నీటి ఎద్దడి ఉన్న పరిస్థితులలో సరైన మెయింటెనెన్స్ లేక ఇవాళ మూతపడ్డ పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటేసారి మూతపడడం వల్ల ప్రజలకు నీటి సమస్య తీవ్రతరమైంది. అదేవిధంగా ఈ వాటర్ ప్లాంట్లకు సంబంధించి నిర్వహణకు సంబంధించి గత 10 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ 3 వాటర్ ప్లాంట్లకు చైర్మన్లను వివిధ బాడీని నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి లెక్కలు చేసుకోవాలి. 3 నుంచి 5 సంవత్సరాలలోపు ఎన్నికలు జరుపుకోవాలి. కొత్త బాడీని మళ్ళీ నిర్ణయించుకోవాలి. తదితర నిర్ణయాలు గత మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య సారు ఉన్నప్పుడు మేము బాడీలు వేసినాం. డ్రా ద్వారా వాళ్ళు ఎంపిక జరిగింది. కానీ ఇప్పుడున్న దీనికి సంబంధించిన బాల వికాస సంస్థకు సంబంధించి పెద్దలు 10 సంవత్సరాలైనా ఎన్నికలు జరపకుండా ఏదో వాళ్ళు కావాలనే ఎందుకు మభ్య పెడతారో అర్థమవుతలేదు. కానీ ఎన్నికలు జరపటం లేదు. ఇటు విషయంలో గత సంవత్సరం కూడా మేము ఉస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోయాను, కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయాను. వాళ్ళు అయినా కూడా స్పందిస్తలేరు. మరి ఈ సంస్థలు మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తులల్లో బాల వికాస సంస్థలు నిర్వహిస్తారు. ఇవాళ మరి మున్సిపాలిటీకి లాభం లేదు, వాళ్ళు ఇటు ప్రభుత్వానికి ఆదాయం అందించలేరు. మరి వారి సొంత జేబు సంస్థ లెక్క ఇలా తయారైన పరిస్థితి ఉన్నది. మరి ఇటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మేము సమాజానికి మంచి చేస్తాను. మేము అప్పుడు అనుకున్న విధానంగానే మేము 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు పెడతాం. ఈ జాప్యం వల్ల ఆగినాయి. ఏదో ఒకటి ముందుకు వచ్చి ఆ సంస్థకు సంబంధించిన పెద్దలు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కానీ అదేది చెప్పకుండా వాళ్ళ సొంత ప్లాట్ లెక్క వాళ్ళు ప్రవర్తిస్తారు. అటువంటప్పుడు ప్రభుత్వానికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన సొంత బంగ్లాలలో వాళ్ళు ఉండే అర్హత లేదు. వాళ్ళు సొంతంగా ఎక్కడైనా పెట్టుకోమనండి, మేము వాళ్ళు ఈ రకంగా ఎట్లా చేస్తారని మేము అడగం. కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తులలో ఉండి ఇవాళ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇటువంటి కొనసాగద్దు అనుకుంటే వెంటనే ఎన్నికలు జరిపించాలి. లేకపోతే ఇటు సమస్య మీద మేము తీవ్రతరంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా బీసీ సంఘాల పక్షాన కోరడం జరుగుతుంది.